అన్న హైదరాబాద్ డ్రైవర్ మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. అన్న మొన్న పోర్టర్ ఆఫీస్ కాడికి పోయి ధర్నా చేయడం జరిగింది. లేబర్ కమిషన్ ఆఫీస్ కాడికి వెళ్ళాము. నిన్న ఆర్టీఓ కమిషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాము. మొన్న వచ్చిన స్ట్రెంత్ నిన్న రాలేదు. ఇలా ఎందుకు డిలే చేస్తున్నారో అర్థం కావట్లేదు. మన కడుపు గురించి మనం పోరాడుతున్నాం. అజయ్ సార్ చెప్పారు 6,000 మంది మినిమం ఉన్నారు, మినిమం 5,000 మంది రండి, ఒక్కసారిగా వస్తే ఒకే రోజు పరిష్కారం జరుపుతామని చెప్పారు. అలా మన గురించి మనం పోరాటప్పుడు మీరు ఎందుకు రాలేకపోతున్నారు? మీరు ఆలోచించండి. మనం వెళ్ళకుండా పోటర్ నడపడం వల్ల వాడు పోటర్ రోడ్డు కూత ఏం చేసుకుంటారో చేసుకోండి అనే మాట నోటి నుంచి వస్తుంది అంటే దానికి కారణం ఎవరు? నా వరకైతే నేను చెప్తున్నాను, మనమే వాడికి ఛాన్స్ ఇచ్చాము. మనం నెత్తి మీద కూర్చోబెట్టుకున్నాము, అందుకని వాడు మనల్ని తొక్కుతున్నాడు. ఇప్పుడు కస్టమర్ వానికి దేవుడయ్యాడు, మనం వానికి లేబర్లమయ్యాం. అర్థం చేసుకోండి. కస్టమర్ మనం 9 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు కస్టమర్ దగ్గరికి పోయి వాడు ఓవర్లోడింగో లేకుంటే 20 ఫీట్లు 40 ఫీట్ల పైపులో ఎన్నో ఉంటే మేము వేసుకెళ్ళామంటే క్యాన్సిల్ చేస్తున్నాడు. క్యాన్సిల్ చేసి డ్రైవర్ రీజన్ పెడుతున్నాడు. దానికి మనకు క్యాన్సిలేషన్ స్కోరు 3, ఒక్క డ్రైవర్ రీజన్ పాయింట్ మీద క్యాన్సిల్ అయితే 3 పాయింట్ క్యాన్సిలేషన్ స్కోర్ పెరుగుతుంది. అలా 3 ఆర్డర్లు క్యాన్సిల్ అయితే డ్రైవర్ రీజన్ తోటి మనకు 10% అంటే 2 డేస్ సస్పెన్షన్ పెడుతున్నాడు. ఇలా దేనికి? మన మిస్టేక్ ఏంది దీంట్లో? మనం వెళ్ళమన్నామా? మన లిమిట్ ఎంత ఉందో, మన వెయిట్కి ఎంత, మన బండికి ఎంత బరువు అయితే ఉందో ఆ బరువు బాడీలోకి వచ్చేటట్టు మనకి ఇస్తే మనం తీసుకొని వెళ్ళిపోతాం. మనం ఓవర్లోడింగ్ ఓవర్ హైట్ తీసుకెళ్లాల్సిన అవసరం మనకు లేదు కదా. అలా తీసుకెళ్ళి ట్రాఫిక్ పోలీసుల దగ్గర ఇరుక్కొని చలానాలు కట్టాల్సిన అవసరం ఏముంది మనకు? ఆలోచించండి. మీరు పోరాడడానికి రండి. ఇప్పుడు మళ్ళీ జాయింట్ మీటింగ్ పెడతామని చెప్పారు లేబర్ కమిషనర్ ఆఫీసరు. ఆ రోజు మాత్రం అందరూ రానికి ట్రై చేయండి. మన కోసం మనం పోరాడకపోతే ఎవరు పోరాడరు. మన కడుపు గురించి మనమే ఆలోచించుకోవాలి. ఏది జరిగినా కానీ ఏమైనా కానీ మనం పోరాడితేనే మనకు ఫలితం ఉంటుంది. కొంతమంది ఇప్పుడు వండేవాళ్ళు 4 ఉంటారు, తినేవాళ్ళు పెళ్ళిలో వండేవాళ్ళు 4 ఉంటే తినేవాళ్ళు 500 మంది వస్తారు, 1000 మంది వస్తారు. వాళ్ళందరూ వచ్చి వండరు కదా. అప్పుడు కష్టం నలుగురిది, అందరిది ఫలితం అనకూడదు. అందరం కష్టపడాలా, అందరం ఫలితం తీసుకోవాలా. అది ఆలోచించండి ప్లీజ్. జై హింద్, జై డ్రైవర్ నలు.